సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్ర శివారులోని ఆనంద నిలయం వద్ద ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన అష్టాదశ శక్తిపీఠం సైతం ఉమామహేశ్వర దేవాలయంలో 41 రోజుల మండల పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలకు శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ 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 అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి పాల్గొని భక్తులకు ప్రవచనాలను వినిపించారు. అనంతరం ఆలయంలో శివపార్వతుల కళ్యాణం, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహించారు. 41 రోజుల మండల పూజా కార్యక్రమాలు చూసేందుకు తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూర్వకాలం నుంచి నేటి వరకు కూడా దీక్షా కాలంగా పిలువబడుతుంది. ఈ 41 రోజులు లేదంటే 30 రోజుల నుంచి 41 రోజుని మండలంగా మాసంగా పిలువబడుతుంది కనుక ఈ 41 రోజులు మనకు ఈ దేవాలయం గురించి అభ్యాసం కావడానికి 40 రోజులు పెట్టి 40 రోజులు మనం నిత్యం వస్తూ పోతూ దీక్ష తీసుకుని రోజు శుచిగా స్నానం చేస్తూ ఆ జల రూపంలో దేవుడిని చూస్తున్నాం. అమ్మవారి 18 రూపాలు ఉన్నారు. ఈ 18 రూపాలు కూడా జల రూపాలే. అందుకే అమ్మవారిని ఎలా కీర్తించారు అంటే కొన్ని పురాణాలు ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి మాట నేను దేవుడిని చూశాను, మీరు చూశారా అని నేను నిర్భయంగా చెప్తున్నా. ఏమిటి అంటే రాపస్థలిల రూపీస తెల్లవారి పూట కీర్తి రూపంలో అమ్మవారు ఉంటుందట. అమ్మవారిని మనం ఎలా దర్శనం చేసుకోవాలి? స్నానం